నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. చెన్నైలో ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొన్న ఒక వ్యక్తి దాని సర్వీసింగ్ కోసం తీసుకెళ్లాడు. సర్వీస్ తర్వాత బిల్లు చూస్తే 90,000 వేశారు. 90,000 అంతే. అతనికి కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ తో చాలా విసిగిపోయి ఉన్నాడు అతను. సో 90,000 బిల్ అనేసరికి ఒక్కసారిగా ఆగ్రహం తన్నుకొచ్చి ఇట్లా తన బైక్ ని రోడ్డు మీద వేసి తుక్కు కొట్టేశాడు. బెంగళూరులో ఇంకో వ్యక్తి తన ఈవీ బైక్ బ్యాడ్ సర్వీస్ ఇస్తోంది, అస్సలు బాగాలేదు అని చెప్పి ఒక షోరూమ్కి, తన కొన్న షోరూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ అతను సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. చివరికి ఆగ్రహంతో అతను ఏకంగా ఆ షాప్నే తగలబెట్టేశాడు. ఇదే బెంగళూరులో డాక్టర్ రాజ్ కుమార్ రోడ్లో ఉండే మై ఈవీ షోరూంలో ఈవీ బ్యాటరీ ఏకంగా పేలిపోయి షోరూమే తగలబడిపోయింది. ఈ మంటల్లో చిక్కుకున్న ప్రియా అనే ఒక 21 ఏళ్ల అమ్మాయి సేల్స్ ఎగ్జిక్యూటివ్ చనిపోయింది. బెంగళూరు జేపీ నగర్ ఏరియాలో ఎలక్ట్రిక్ కార్ పేలిపోయింది. మన హైదరాబాద్ లో రామాంతపూర్ వివేక్ నగర్ లో ఈవీ బ్యాటరీ పేలిపోయి ఒక వెహికల్ కాలిపోవడమే కాదు, దాని పక్కన పార్క్ చేసిన ఇంకో 8 వెహికల్స్ మొత్తం కాలి బూడిదైపోయాయి. ఒక్కటి కూడా పనికి రాకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తగలబడిపోవడము, మంటలు వచ్చేసేయడము, ఛార్జింగ్ పెట్టేటప్పుడు పేలిపోవడము, ఇలాంటి ఘటనలు లెక్కలేనని జరిగాయి ఈ మధ్య కాలంలోనే. వరుస ప్రమాదాలతో ఎలక్ట్రికల్ బైక్స్ గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలో ఓ బ్యాటరీ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జగిత్యాల జిల్లా బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. పేలుడు తాటికి ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఛార్జింగ్ పెట్టినాము, ఇట్లా పక్క పండి పెరర్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని ఓ బైక్ షోరూమ్ లో మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్ బైక్లను చార్జ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లాలో తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. కొద్ది రోజుల క్రితం ఏపీ నుంచి నాకు ఒక వర్కింగ్ ఉమెన్ కాల్ చేశారు. ఆమె చిన్న జాబ్ చేసుకుంటోంది, పిల్లల్ని సాకుంటుంది, సింగిల్ ఉమెన్. ఆమె ఆఫీస్కి వెళ్ళి రావడానికి బోల్డ్ ఖర్చు అవుతోంది అని చెప్పి పైసా కూడబెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఎప్పుడు పెట్రోల్ పోయించే పని ఉండదు అని చెప్పి ఆమె ఎలక్ట్రిక్ వెహికల్ కొనింది. నెల రోజులు కూడా తిరగకుండానే అది పాడైపోయింది. సర్వీస్ చేయించడానికి చాలా కష్టమైపోయింది. షోరూమ్ నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాను అంటే అసలు అట్లా కుదరదు అని చెప్పారు. ఇంకా చేసేదేమీ లేక ఆమె ఏం చేసిందో తెలుసా, అసలు ఈవీ వెహికల్స్ ఎవరు కొనకండి అని చెప్పి తన బండికి ఒక బ్యానర్ కట్టుకొని చాలా రోజులు తోసుకుంటూ వెళ్ళిందంట. సో ఆమె నాకు పదే చెప్పింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మీరు ఖచ్చితంగా చేయండి, అందరికీ తెలిసేలాగా చేయండి, అవగాహన కల్పించండి అని చెప్పి. ఈ వీడియో రికార్డ్ చేసే ముందు కూడా మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైనా కొన్నారా, కార్ గానీ బైక్ గానీ వాడారా, మీ అనుభవం ఏంటో కామెంట్ చేయండి అని చెప్పి. ఆ పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొని హ్యాపీగా ఉన్నాను, అందరూ కొనొచ్చు అని చెప్పి ఒక్క కామెంట్ కూడా లేదు. అన్ని నెగిటివ్ కామెంట్స్. వాళ్ళ కష్టాలని, వాళ్ళు చూసిన కష్టాలని చెప్తున్నారు. అసలు ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్? ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత అవసరమో చెప్తూ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలియజెప్పడానికి వీడియో చేస్తున్నాను. అసలు ఈవీలు ఎందుకు పేలిపోతున్నాయి అది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ సజెషన్ మీకు. ఫైర్ నుంచి ఎయిర్ వరకు లైఫ్ కి పూర్తిగా భద్రత లేని రోజుల్లో మనం ఇప్పుడు బతుకుతున్నాము. ఉన్నంతలో మన భద్రతను మనమే ఖచ్చితంగా కాపాడుకోవాలి. మనకి ఏదైనా అయితే లేదా కుటుంబానికి ఏదైనా అయితే ప్రభుత్వాలు ఉన్నాయి కదా చూసుకుంటాయి అని చెప్పి భరోసాగా బతకలేని పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. అందుకే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. ఏదైనా జరిగితే సంపాదించే వ్యక్తికి ఫ్యామిలీ కండిషన్ ఒక్కసారిగా కింద పడిపోకుండా ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఫ్యామిలీ సేఫ్టీ కోసం అని చెప్పి ఎక్స్పర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నారు. మన లైఫ్ లో ఒక పర్టికులర్ టైం పీరియడ్ కి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము. ఆ టైంలో మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ వెళ్తుంది అనమాట. ముఖ్యంగా రిస్కీ జాబ్స్ చేసేవాళ్ళు, ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ గా తీసుకోవాలి. నెలకి ఇప్పుడు చాలా తక్కువగా 600 రూపాయల నుంచి 700 రూపాయలు తక్కువ ఖర్చుతో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ATC కింద 1,00,000 దాకా ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ లో చాలా ఈజీగా టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. అప్ టు 10% డిస్కౌంట్ కూడా ఉంది. 24/7 క్లైమ్ సపోర్ట్ తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఫ్యామిలీలో ఒక్కరు హాస్పిటలైజ్ అయినా కూడా అప్పుడు అయ్యే ఖర్చుల్ని వితౌట్ ఇన్సూరెన్స్ భరించడం ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా చాలా కష్టం. ఇప్పుడు అందుకే నెలకి 300 నుంచి 400 రూపాయలతో కూడా
కూడా ₹1,00,00,000 దాకా కవరేజ్ ఇచ్చే చాలా రకాల పాలసీస్ అందుబాటులోకి వచ్చాయి. ఏ ఎమర్జెన్సీ ఉన్నా సరే 30 minutes లో కస్టమర్ సపోర్ట్ తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఒక్కసారి చూడండి. 51 కంపెనీలు, ఈ పలానా కంపెనీదే తీసుకోండి నేను చెప్పట్లేదు, ఇక్కడ 51 కంపెనీల లిస్ట్ కనిపిస్తుంది. వాటి ద్వారా తీసుకుంటే అప్ టు 25% దాకా డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీకి సూటబుల్ పాలసీని అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం విషయంలోకి వెళ్తే అసలు ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్? ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల లిస్ట్ లో ఏకంగా 10 ఇండియన్ సిటీస్ టాప్ లో ఉన్నాయి. గాలి నాణ్యత చెప్పే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకి పడిపోతుంది. మనం హెల్దీగా ఉండాలి అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉండాలి. కానీ హైదరాబాద్ లో ఈ ఇండెక్స్ ఎంత ఉందో తెలుసా? ఇండస్ట్రియల్ ఏరియాస్ లో అయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 మార్క్ ని టచ్ అవుతోంది లిటరల్ గా. అంటే వెరీ పూర్ క్వాలిటీ ఎయిర్, అస్సలు పీల్చకూడని గాలి. అదే ఢిల్లీలో అయితే AQI 396 దాకా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 400 టచ్ అవుతోంది. అంటే అది విషవాయువు కింద లెక్క. అలాంటి విషవాయువుని పీలుస్తూ బతకాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే స్కూళ్లకు, ఆఫీసులకి ఏకంగా ఢిల్లీలో సెలవులు ప్రకటించారు. వెహికల్స్ ని కూడా సరీ బేసి అని చెప్పి మార్చి రోడ్ల మీదకి వచ్చేలాగా ఎప్పటి నుంచో చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే కొంచెం కూడా కాలుష్యం తగ్గకపోగా రోజు రోజుకి పెరుగుతూ వెళ్తోంది. ఈ స్థాయిలో మనం పీల్చే స్వచ్ఛమైన గాలి విషయంలోనే చాలా పెద్ద ఛాలెంజ్ ని మనం ఫేస్ చేస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్ తో వచ్చే రోగాలతోనే మన దేశంలో ప్రతి సంవత్సరం 21 లక్షల మంది చనిపోతున్నారు. ఒక్క రోజులో ఏకంగా 464 మంది పసిపిల్లల్ని చెడ్డ గాలి చంపేస్తోంది. ఈ కాలుష్య నివారణకి 2 మార్గాలు. ఒకటి, భారీగా చెట్లు నాటడము, ఉన్న చెట్లను కాపాడుకోవడము, అడవులు పెంచడం. రెండోది, పెట్రోల్ డీజిల్ వాడడాన్ని భారీగా తగ్గించేసేయడము, మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మారిపోవడం. మన దేశంలో ఈ రెండు కూడా ప్రస్తుతం కష్టంగానే ఉన్నాయి. ఒకవైపు అడవుల్ని అభివృద్ధి పేరుతో చాలా తేలిగ్గా నరికేస్తూ వెళ్తున్నాము. ఇంకోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ దారుణమైన ఫలితాలు ఇస్తున్నాయి. అయినా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సబ్సిడీస్ ఇస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఫేమ్ అంటే ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఒక స్కీమ్ ని తీసుకొని వచ్చి భారీగా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. October 1 నుంచి 10,900 కోట్ల రూపాయలతో PM E-Drive అనే స్కీమ్ తీసుకొని వచ్చింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ ఆటోలు, కార్లు, అంబులెన్స్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు ఇలా ఏవి కొన్నా కూడా భారీగా సబ్సిడీలు ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైక్ కొంటే గనక 10,000 రూపాయల వరకు సబ్సిడీ డైరెక్ట్ గా ఇస్తోంది. 2026 మార్చ్ 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది అని చెప్పి స్పష్టంగా ప్రకటించింది. అంటే ఆ లోపు కొనే వాళ్ళంతా కొనండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్ ని కంప్లీట్ గా 100% రద్దు చేస్తూ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య ఇలా పోటీ పడి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నారు. కానీ చేయాల్సింది ఇలా రాయితీలు ఇవ్వడమేనా? కాదు, భారీ రాయితీలు ఇచ్చి జనమంతా ఈవీ వెహికల్స్ ఎక్కువగా కొనడం వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయే గానీ అసలు సమస్య, ఈవీల అసలు సమస్య అనేది ఎక్కడిది అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం పూర్ సర్వీస్, పూర్ బ్యాటరీ కెపాసిటీ, భారీగా పెరిగిపోతున్న ప్రమాదాలు. వాటిని నివారించడానికి ఏం చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు చేయాలి. భారీ సబ్సిడీస్ ఇవ్వడము, అందరూ ఈవీలు కొనండి అని చెప్పడం కాదు చేయాల్సింది. 2014 నుంచి ఇండియాలో ఈవీస్ రోడ్ల మీదకి రావడం మొదలైంది. 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఇలా అన్నీ కలిపి 2018లో 1,30,000 ఉంటే 2023 నాటికి అవి సుమారు 14 లక్షలకు పెరిగాయి. 13 లక్షల చిల్లర ఉన్నాయి. కానీ ఈ ఈవీ వెహికల్స్ వాడుతున్న వాళ్ళలో బస్సులు పర్లేదు, ఆటోలు పర్లేదు, కార్లు పర్లేదు. బైక్స్ విషయానికి వచ్చేసరికి బోలెడు కాంప్లికేషన్స్, కంప్లైంట్స్, బోలెడు ఫైర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్. కార్లు కూడా భారీగా ఫైర్ యాక్సిడెంట్స్ కి గురయ్యాయి. కానీ వాటితో పోల్చితే ఈవీ బైక్స్ ఫైర్ యాక్సిడెంట్స్ కి గురవుతుండడము, పేలిపోతుండడం బ్యాటరీస్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మెయిన్ విలన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ పేలిపోవడం వల్ల అసలు సమస్య వస్తుంది. అసలు భయాలు అక్కడి నుంచి పుడుతున్నాయి. ఈవీల బ్యాటరీలను లిథియంతో, అయాన్తో తయారు చేస్తారు. మన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లలో కూడా ఇదే బ్యాటరీలు, లిథియం అయాన్ బ్యాటరీసే ఉంటాయి. వీటిని తయారు చేసేటప్పుడే విద్యుత్ ని పుట్టించే సెల్స్ అన్ని ఒకదాంతో ఇంకొకటి కనెక్ట్ అయ్యేలాగా తయారు చేస్తారు. దాన్నే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ BMS అంటారు. ఈ BMS లో టెంపరేచర్ సెన్సార్స్ ఉష్ణోగ్రతల్ని నియంత్రిస్తాయి. ఈ బ్యాటరీలు కనుక హై క్వాలిటీ కాకపోతే పేలిపోతాయి. అంత కీలకమైన బ్యాటరీల్ని సొంతంగా తయారు చేసుకునే టెక్నాలజీ మన దగ్గర ఇంకా లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఇండియన్స్ ఈ ఈవీల విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంపోర్ట్స్ మీదనే మనం డిపెండ్ అయ్యాము. ఇలా డిపెండ్ అవడం వల్ల విదేశాల్లో తయారైన బ్యాటరీస్ అన్ని ఆయా దేశాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. మన దేశంలోనే తయారు చేస్తే ఇక్కడ రోడ్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ కి తగినట్లుగా మనం తయారు చేసుకునే వీలు ఉండేది. అప్పుడు
ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదాలు లేకపోతే పేలుడు ఘటనలు జరగకపోవచ్చేమో. అందుకే గవర్నమెంట్ ప్రధానంగా బ్యాటరీలు సొంతంగా తయారు చేయడం మీద దృష్టి పెట్టాలి. బ్యాటరీస్, ఈవీ బ్యాటరీస్ తయారు చేయడాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు, బట్ వేగంగా అందుబాటులోకి వచ్చేలాగా ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చి లక్షల మంది ఈవీస్ కొనడానికి ఎగబడుతున్నారు కదా. సో దానికంటే ముందుగా బ్యాటరీస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా ఎక్కువగా అటువైపు పుష్ చేయాలి. ఎందుకంటే డేటా ప్రకారం బ్యాటరీల పూర్ క్వాలిటీ వల్లే 80% ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకో 20% ప్రమాదాలు మాత్రమే హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరుగుతున్నాయి. అంటే ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టడము, గంటల కొద్దీ లేకపోతే నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టి అలా వదిలేయడము, ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా బ్యాటరీ విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే మీరు కొనే వెహికల్ బ్యాటరీని ఆటోమేటివ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, ఎంఆర్ఐ, ఐక్యాట్ టెస్ట్ చేసి సర్టిఫై చేసాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకొని మాత్రమే కొనాలి. ఈ పేలుడు సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థలు చాలా శ్రద్ధ పెడుతున్నాయి. కాబట్టి ఏది అడ్వాన్స్ మోడల్, ఏది ఈ బ్యాటరీస్ స్ట్రాంగ్ బ్యాటరీస్తో వస్తున్నాయి అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. మన దేశంలో ఈ ఈవీల కండిషన్ మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఇతర దేశాల్లో ఎలా ఉంది ఈ సిస్టమ్ అనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి ఇక్కడ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన దేశంలో తయారైన హోండా ఎలక్ట్రిక్ వెహికల్ను స్వయంగా ఒక కాంటెంట్ క్రియేటర్ లాగా ఎలా ప్రమోట్ చేస్తున్నారో చూడండి. కెనడా ఇప్పుడు ఈవీలకు సంబంధించి ప్రతి పార్ట్ని సొంతంగా తయారు చేస్తుందంట. అట్లా తయారు చేసిన ఫస్ట్ వెహికల్ని, హోండా వెహికల్ని ట్రూడో స్వయంగా ఇలా ఇంట్రడ్యూస్ చేశారు. We have the resources, we have the government support, we have the workers needed to build EVs. And Honda answered. They're going to build electric vehicles completely in Canada, from frames to batteries to engines. I'm standing in the middle of what will be Canada's first full electric vehicle supply chain. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే అందరికీ ఎలాన్ మస్క్ టెస్లా ఈవీస్ గుర్తొస్తాయి. మన దేశంలో చాలామంది టెస్లా వచ్చేదాకా ఈవీకి మారకూడదు అని చెప్పి పంతం బట్టి కూర్చున్నారు. చాలామంది సెలబ్రిటీస్ ఇలా ప్రకటించారు కూడా. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రపంచంలోనే ఎలాన్ మస్క్ ఒక అనఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్. టెస్లా ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తుంది అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా పెరిగారు. టెస్లా పుట్టిన అమెరికా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం మొదలుపెట్టిన అమెరికా ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏం లేదు, 7వ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్న దేశం ఏదో తెలుసా? చాలా చిన్న దేశం నార్వే. నార్వేలో 80% ట్రాన్స్పోర్ట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి మారిపోయింది. ఇప్పుడు ఐస్లాండ్లో అయితే 41% ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాన్స్పోర్టే జరుగుతోంది. అంత స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడుపోతున్నాయి ఇక్కడ. ఈవీ వెహికల్ సేల్స్లో 32%తో స్వీడన్ 3rd ప్లేస్లో ఉంది. నెదర్లాండ్స్ 24%తో 4th ప్లేస్లో ఉంది. స్వీడన్ ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఒక ఎలక్ట్రిక్ రోడ్డుని నిర్మించింది ప్రత్యేకంగా ఈవీస్ ఛార్జింగ్ కోసం. అంటే రోడ్డు మీద కార్ కానీ ఇతర వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వెళ్తూ ఉండగానే ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ అక్కర్లేదు. రోడ్ మీద వెళ్తూ ఉండగానే ఛార్జింగ్ అయిపోయేలాగా ఏకంగా రోడ్లను నిర్మించారు. ఇప్పుడు జర్మనీ కూడా బెర్లిన్లో 198 కిలోమీటర్ల మేర ఒక పెద్ద హైవేని, ఈ ఛార్జింగ్ చేసుకుంటూ వెళ్లే హైవేని నిర్మించింది. మనలాంటి అధిక జనాభా ఉన్న చైనా కూడా మనకంటే చాలా ముందు, అమెరికా కంటే కూడా చాలా ముందుంది. 22% వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ చైనాలో అమ్ముడుపోతున్నాయి. అదే అమెరికాలో అయితే కేవలం 6% ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఈ లిస్ట్లో మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. సాధారణంగా చాలా ఎక్కువగా చలి ఉంటుంది నార్వేలో. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సరిగా పనిచేయవు, మొరాయిస్తాయి, చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి చలి దేశాల్లో అందుకే ఈవీస్ వాడకం చాలా తక్కువగా ఉంది. అమెరికాలో కూడా దాదాపు ఇలాంటి కారణమే కనిపిస్తోంది. అయినా సరే పర్యావరణ స్పృహ చాలా ఎక్కువగా నార్వేయన్స్ కి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా పట్టుబట్టి 12 ఏళ్లలో 80% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఈవీస్ లోకి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వము బ్యాటరీస్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలే నార్వేలో ఈవీస్ ని ఇంత సక్సెస్ఫుల్ గా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి కారణమైంది. 2000 నుంచి ఈవీల వాడకాన్ని పెంచడానికి అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే 2012 నుంచి వాటి కొనుగోలు భారీగా పెరిగాయి. అంటే ముందే పునాదులు వేసి తర్వాత ఈవీస్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు కంప్లీట్గా ఈవీస్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గ్యాసు, డీజిల్ వాహనాల కంటే కూడా చాలా తక్కువ ధరకే నార్వేలో ఈవీస్ని అమ్ముతున్నారు. అది ప్రధాన కారణం. కానీ మన దేశంలో ఇంకా అట్లాంటి కండిషన్లోకి మనం వెళ్ళలేదు. అది నేను మళ్ళీ చెప్తాను. అంతేకాదు తక్కువ ధరకి ఈవీలను ఇవ్వడంతో పాటు డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ధరని భారీగా పెంచారు. అలాగే ఛార్జింగ్ అనేది చాలా అవసరం ఈవీ వెహికల్స్కి. అలాంటి ఛార్జింగ్ స్టేషన్ సంఖ్యని చాలా ఎక్కువగా పెంచేశారు వాళ్ళు. రైట్ టు ఛార్జ్ అనే ఒక విధానాన్ని తీసుకొని వచ్చి అపార్ట్మెంట్స్ స్థాయిలో కూడా ఛార్జింగ్ ఫెసిలిటీస్ని వాళ్ళు భారీగా పెంచారు.
మనలాంటి ఇంకో దేశంగా చైనాను గనక మనం తీసుకున్నట్లయితే 2022లో మిగిలిన మొత్తం ప్రపంచ దేశాల్లో ఎన్ని ఈవీ వెహికల్స్ అమ్ముడుపోయాయో వాటన్నిటికంటే కూడా చైనాలో అమ్ముడుపోయిన ఈవీ వెహికల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మొత్తం 44 లక్షల ఈవీలు 1 ఇయర్లో అమ్మేశారు అక్కడ. అందుకు ప్రధాన కారణం చైనాలో భూమి ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ని వాళ్ళు పెట్టగలిగారు. చాలా ఎక్కువగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు అందరూ కూడా పక్కనే ఛార్జింగ్ స్టేషన్ ఉంది కదా, అనవసరంగా డబ్బులు పెట్టి పెట్రోల్ పోయించుకోవడం ఎందుకు, ఒక్కసారిగా ఈవీ వెహికల్ కొనేస్తే ఛార్జింగ్ పెట్టేసుకొని మనము రన్ చేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ లోకి జనాన్ని వాళ్ళు తీసుకెళ్లగలిగారు. మన దగ్గర భూమి అనేది ప్రైవేట్ ప్రాపర్టీ, చాలా ఎక్కువ భూమి పవర్ఫుల్ గా ఉండే చాలా కొద్ది మంది చేతిలో ఉంటుంది, చాలా తక్కువ భూమి బలహీనులైన ఎక్కువ మంది చేతిలో ఉంది. సో ఈ రెండు వర్గాల దగ్గర నుంచి కూడా భూమి సేకరించడం అనేది గవర్నమెంట్ కి చాలా పెద్ద ఛాలెంజింగ్ అంశం. పెద్దవాళ్ళ జోలికి అసలు పోలేరు, చిన్న వాళ్ళ జోలికి వస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తారు. సో ఇక్కడ భూమి సేకరణ అనేది మనకి ఇక్కడ అతిపెద్ద ఛాలెంజింగ్ విషయం. అందుకే గవర్నమెంట్ ఎక్కడ పడితే అక్కడ చాలా పెద్ద స్థాయిలో పెట్రోల్ బంకులకి పర్మిషన్స్ ఇచ్చినంత ఈజీ కాదు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడము. అంటే ప్రధానంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి ఖచ్చితంగా. దానికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, భూసేకరణ కూడా చేయాలి, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్స్ విషయంలో మనకు చాలా పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ప్రధానంగా ఈవీస్ లోకి మన దేశాన్ని మార్చాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఛార్జింగ్ స్టేషన్స్ ని పెంచడం. 2023 మార్చ్ నాటికి 23 లక్షల ఈవీలు మన దేశంలో ఉంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? కేవలం 5,319 మాత్రమే ఉన్నాయి. అంత తక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు జనము ఎక్కడ ఛార్జింగ్ దొరికితే అక్కడ, లేకపోతే సొంత ప్రయోగాలు సొంతంగా ఇళ్లలో ఛార్జింగ్ పెట్టుకోవడము, అన్సేఫ్ విధానాలతో ఛార్జింగ్ పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్లనే ఇలాంటి పేలుళ్ళు అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ప్రతి 10 ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి అనేది ఒక లెక్క. ప్రతి 200 కిలోమీటర్లకు కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి అనేది ఉంది. కానీ అలా లేవు ప్రస్తుతానికి. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్స్ ని పెంచడం మీద దృష్టి పెట్టాలి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయాలి అంటే రెండో అంశము ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ వెహికల్స్ కంటే కూడా ఈవీలు చాలా కాస్ట్లీ. ఈవీ 2 వీలరు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఉంటుంది. కార్లు అయితే 15 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉంటున్నాయి. ఇది చాలా ఎక్కువ ప్రైస్. పెట్రోల్, డీజిల్ వెహికల్ కంటే కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉండడం వల్ల ఎందుకు మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కనీసం ఛార్జింగ్ పెట్టుకోలేకపోతున్నప్పుడు, సేఫ్ కానప్పుడు ఎందుకు రిస్క్ చేయాలి అనే థాట్ వస్తుంది. దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ కంటే కూడా మళ్ళీ పెట్రోల్ వెహికల్కే వెళ్ళిపోదాం, డీజిల్ వెహికల్కే వెళ్ళిపోదాము అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటారు. క్వాలిటీ బ్యాటరీస్, ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే ఈ ధోరణి కొంచెం మార్చచ్చు. ఇక మూడోది తక్కువ మోడల్స్ ఉండడము, తక్కువ స్పీడ్ వెళ్ళడము, నో రిపేర్స్. 2023 నాటికి మన దేశంలో ఉన్న మొత్తం ఈవీ మోడల్స్ ఎన్నో తెలుసా? మాక్సిమం 15 మోడల్స్ ఉన్నాయి అంతే. అలాగే ఈవీ మీద ప్రధాన విమర్శ అవి స్పీడ్ తక్కువ, ఎడ్ల బండి లాగా పోతాయి అని చెప్పి సరదాగా అంటూ ఉంటారు. బైక్స్, ఈవీ బైక్స్ గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు మించి వెళ్ళట్లేదు అనే విమర్శ ఉంది. కార్లు మాక్సిమం గంటకి 90 కిలోమీటర్లు ఇస్తాయి యావరేజ్ స్పీడ్ అని చెప్పి అంటారు. టాటా నెక్సాన్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 312 కిలోమీటర్ల దాకా మాత్రమే మైలేజ్ ఇస్తుంది ఫుల్ ఛార్జింగ్ చేస్తే. ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ లేని ప్రాంతాలకు వెళ్తే ఇబ్బంది పడాలి కదా అనేది చాలా మంది వెనకడుగేయడానికి ప్రధాన కారణం. అలాగే ఈవీలకి రిపేర్ వస్తే చేయడం చాలా కష్టం, ఎందుకంటే టెక్నీషియన్స్ లేరు. కంపెనీ సర్వీస్ సెంటర్కి వెళ్ళే రిపేర్ చేయించాలి. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, సర్వీస్ చేయడానికే సర్వీస్ సెంటర్లో 90,000 బిల్ వేస్తే ఇక ఆవేశం భరించలేక తన వెహికల్ని అతను ధ్వంసం చేసుకున్నాడు. రిపేర్ సెంటర్స్ ఎక్కువగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది. అది గొప్ప ఉపాధి మార్గం చాలా మందికి. ఒక స్కిల్ నేర్పించగలిగితే గనక చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని ఈ ఈవీ ద్వారా కూడా కల్పించవచ్చు. 2025 నాటికి 10,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు, 10 లక్షల దాకా హోమ్ ఛార్జింగ్ పాయింట్లు, 1,00,000 వర్క్ ప్లేస్ ఛార్జింగ్ పాయింట్లని ఏర్పాటు చేయడం లక్ష్యంగా కేంద్రం పనిచేయాలి అని చెప్పి ఈవీ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కేంద్రం అంచనాలు కూడా అలాగే ఉన్నాయి, అదే లక్ష్యంతో పనిచేస్తుంది. మన దేశంలో ఈవీల మీద ఎలాన్ మస్క్ భారీగా పెట్టుబడి పెట్టడానికి గతంలో ప్రయత్నం చేశారు. ఏప్రిల్లోనే ఎలాన్ మస్క్ ఇండియాకి రావాల్సి ఉంది, అంటే ఎలక్షన్స్కి, జనరల్ ఎలక్షన్స్కి కొంచెం ముందు. కానీ ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఏకాభిప్రాయం కుదరక ఆయన పర్యటన రద్దయింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ అమెరికా గవర్నమెంట్లో కీ రోల్ పోషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మన ప్రధాని నరేంద్ర మోదీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ సంబంధాలను ఎలాన్ మస్క్ ఉపయోగించుకుని మళ్ళీ ఇండియాలోకి ఎలాగైనా సరే టెస్లాతో ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి నేషనల్ మీడియా రాస్తోంది. ఇప్పటికే మహేంద్ర అండ్ మహేంద్ర, టాటా మోటార్స్ లాంటి పెద్ద కంపెనీలు ఈవీల తయారీలో ఉన్నా కూడా లోకల్గా ఉత్పత్తి మరింత పెంచి గతుకులు లేని రోడ్లు, ఛార్జింగ్ స్టేషన్లు లాంటి భారీగా పెంచితే మాత్రము
మన దేశం ఈవీల తయారీకి ఖచ్చితంగా సమీప భవిష్యత్తులోనే ఒక గొప్ప హబ్గా మారచ్చు. కానీ ఈవీలు ఇప్పుడు మీరు కొనండి లేకపోతే కొనద్దండి అని చెప్పైతే నేను చెప్పట్లేదు. గవర్నమెంట్ ఏం చేయాలి అని మాత్రం చెప్తున్నాను. కానీ ఈవీ కొనాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి కంపెనీ వెహికల్ అయినా బ్యాటరీ కెపాసిటీ ఎలా ఉంది అనే ఈ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కొనాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ వీడియో ద్వారా కొంతైనా సరే అవగాహన కల్పించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది కొంతైనా సరే హెల్ప్ అవ్వచ్చు. అలాగే నేను ఈ వీడియోలో సజెస్ట్ చేసిన విధంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి తీసుకోండి. అప్ టు 10% దాకా టర్మ్ ఇన్సూరెన్స్కి, అప్ టు 25% దాకా హెల్త్ ఇన్సూరెన్స్కి డిస్కౌంట్తో తీసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.